ఇది ఒక ప్రకాశవంతమైన ఆనందమైన ఉదయం. చిన్నరాము తన ఇంటి దగ్గర ఉన్న పచ్చని అడవిలో ఆనందంగా నడుస్తూ, పాటహం చేస్తూ చిన్నరాళ్లను తన్నుకుంటూ వెళ్ళాడు. పిట్టలు పాటలు పాడుతున్నాయి, సీతకోకచిలుకలు నాట్యం చేస్తున్నాయి. అకస్మాత్తుగా రాముకు మృదువైన చీర్ఫీర్ శబ్దం వినిపించింది. నేలపై ఒక చిన్నపిట్ట తన గాయపగిన రెక్కతో పడింది. రాముది జాగ్రత్తగా ఎత్తి, భయపడకు చిన్నవాడా, నేను నీ చూసుకుంటాను అన్నాడు. చిన్న కొమ్మలతో ఒక గూడు తయారుచేసి పిట్టను సురక్షితంగా పెట్టాడు. ప్రతిరోజూ ఆహారం, నీరు తెచ్చి మృదువుగా కథలు చెబుతూ పాటలు పాడేవాడు. క్రమంగా పిట్ట కోలుకుని మళ్లీ సంతోషంగా చీర్ప్ చేసింది. ఒక ఉదయం రెక్కలు కొట్టింది, ఇప్పుడు ఎగరడానికి సిద్ధమైంది. రాము నవ్వుతూ, పో చిన్న స్నేహితా అన్నాడు. పిట్ట ఆనందంగా ఎగిరి నీలి ఆకాశంలో కలిసిపోయింది. రాము మేఘాల మధ్య అది కనుమరుగయ్యే వరకు చూశాడు. అతని హృదయం ఉష్ణంగా నిండిపోయింది. దయ, సహనం ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతం చేస్తాయని అతను గ్రహించాడు. దయ మరియు సహనం ఇతరులను బలంగా, స్వేచ్ఛగా